నమస్తే. ఈ రోజు హాట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారు. దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ విజయ్ ఆర్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, అయితే గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చింది. ఇది ఎందుకని ఇచ్చింది? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? ఏం తేలబోతుంది అంటారా? అసలు ఏం జరిగి ఉంటుంది అని అనేసి మీ ఉద్దేశం సార్? అయితే వీళ్ళు మా ఆకర్ష్ పథకము రేవంత్ రెడ్డి గారు పెట్టిన తర్వాత మా ఎమ్మెల్యేలు వాస్తవంగా పార్టీ మారడానికి వాస్తవంగా వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళని ఈయన మభ్యపెట్టి పార్టీ కండువ కాకుండా జాతీయ జెండా ఉన్నటువంటి కలర్లు కప్పేసేసి అందరిని 10 మంది ఎమ్మెల్యేలకు అవే కండువాలు కప్పారు. విచిత్రం ఏంటంటే వాళ్ళేమో అంటే ప్రతి ఎమ్మెల్యేలకు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ ముఖ్య కలిసే అధికారం ఉంటుంది కానీ మా ఎమ్మెల్యేలు పోయిండ్రు. వాళ్ళతోటి ఏం మాట్లాడినరో ఏమో కానీ వాళ్ళు మేము పార్టీ మారినట్టు పేపర్లలో వచ్చినాయి. దాని తర్వాత కొద్దిగా నామూషికి గురైన మా ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు అని అంటే అటు ఇటు కాకుండా పాపం అంటే వాళ్ళని ఇరుకులో పెట్టిండు. అయితే వీళ్ళు కొందరు బహిరంగంగా మేము పార్టీ మారినామని చెప్పిండ్రు, కొందరు చెప్పలేదు. ఆ చెప్పని వాళ్ళు మేము పార్టీ మారలేమంటున్నారు. ఇప్పటికీ పార్టీ మారలేమంటున్నారు. మా కేసీఆర్ గారికి ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. వచ్చి కొందరు కలిసిపోయినరు. అయ్యా మేము పార్టీ మారలేము, అనవసరంగా రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇరకబెట్టిండు, ఏం చేయాలని చెప్పి బాధపడుతున్నారు. కొందరైతే బహిరంగంగా కేసీఆర్ గారి మీద కోపంతో అట్లా ఇట్లా చెప్పుడు మాటలు విని వాళ్ళు బహిరంగ అయితే 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన దానం నాగేందర్ గారికి బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బీఫామ్ మీద గెలిచినటువంటి దానం నాగేందర్ గారికి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద నిలబడ్డాడు. ఇది రాజ్యాంగంగా అటు కాకుండా ఇటు కాకుండా ఉంది. అంటే ఈయన ఇక్కడ రాజీనామా చేస్తే అది చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ రాజీనామా చేయలేదు కదా. ఓకే. సో అలాంటి కొద్దిగా క్రిటికల్ ఇష్యూస్ అంటే రాజ్యాంగంలో ఏముంది అనేది మరి రాజ్యాంగ అధినేతలకు తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా కొందరు 4 ఎమ్మెల్యేలకు పటిష్టంగా ఆయన నోటీసులు ఇచ్చారు. అది హియరింగ్ ఉంది. రేపు పొద్దుగల్లా ఖచ్చితంగా మేము అనుకుంటాం ఏంటంటే మోస్ట్లీ 4 ఎమ్మెల్యేలకు వాళ్ళ సభ్యత్వం రద్దు కాబోతుంది అనేది దాదాపు మాకు తెలిసినది 90% వేటుపడే పరిస్థితే ఉంది రాజ్యాంగబద్ధంగా. అయితే ఇక్కడ ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 4 సీట్లకు 4 మేము గెలవబోతా ఉన్నాం. ఇంకా 6 మంది ఉన్నారు. 6 మందిని ఒకవేళ క్షమించి మా కేసీఆర్ గారు ఒకవేళ పార్టీలోకి మళ్ళీ తీసుకున్నారనుకోండి, నో ఇష్యూ, ఎన్నికలు జరిగాయి. లేదు భయ్యగా మీరు ఎట్లయినా బద్నామయ్యారు, నాకేం అవసరం, నన్ను నమ్మలేదు కదా, మీరు ఏ సావన్నా సావుండే అని ఆయన వదిలేసిండు అనుకోండి. ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు టికెట్లు ఇచ్చినా మేము మళ్ళా మా కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలకు ఎమ్మెల్యేలు నిలబడతాం కాబట్టి ఖచ్చితంగా ఆ సీట్లు కూడా మేము గెలవబోతా ఉన్నాం. అంటే జరగబోయేది ఏది ఏమైనా ధర్మం గెలవాలనే కోరుకుంటారు, ఎవరైనా కూడా సత్యం గెలవాలని కోరుకుంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి అన్యాయాలు 1 కాదు 2 కాదు. మేము మా కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించారు. ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వస్తే తీసుకోలే, మీరు లెజిస్లేచర్ పార్టీగా రండి, ఎల్పీగా రండి, అట్లా వస్తే రాజ్యాంగం ఒప్పుతుంది, రాజ్యాంగం దగ్గర నేను తప్పు కాదలుసుకోలేదు అన్నారు. అట్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, పార్టీలో కలిశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎల్పీగా వచ్చారు, బీఆర్ఎస్లో కలిశారు. ఏం తప్పులేదు, రాజ్యాంగం ఏం చెప్పిందో అదే మేము అమలు చేసినాం. కానీ వీళ్ళు మరి ఎల్పీగా పోవాలి కదా. ఎల్పీ అంటే ఏంది? మా 39 మంది ఎమ్మెల్యేలలో 26 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పక్షాన నిలబడాలి. దట్ ఈస్ ద లెజిస్లేటివ్ పార్టీ సిస్టమ్. రాజ్యాంగం చెప్పింది. మరి ఇంకా 16 మందిని గుంజుకో, మరి ఎవడొద్దన్నాడు? ఓపెన్గానే ఉంది కదా, రాజకీయం ఓపెనే కదా. నీకు చేత కాదు, వాళ్ళని పిలిచినావు, వాళ్ళని అన్యాయం చేసినావు, వాళ్ళు ఏమి ఈరోజు బాధపడతా ఉన్నారు, నేను ఎవడు కండమన్నాడు, వాళ్ళు ఏదో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల గురించి మీతో బతిమలాడనీకి వస్తే, పార్టీలను పక్కకు పెట్టి మా ప్రజలను ఆదుకోమని మీ దగ్గరికి వస్తే మీరు అన్యాయంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మీద వాళ్ళని అన్యాయం చేసినావు కదా మా ఎమ్మెల్యేలను. అట్లా ఒక్క అన్యాయం కాకుండా ఏది పడితే అది బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని ఖతం చేస్తే కాంగ్రెస్కు అడ్డం ఉండదు, బీజేపీకి అడ్డం ఉండదు అనే ఏకైక లక్ష్యంతో దుర్మార్గమైనటువంటి కార్యకలాపాలన్నీ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇది ఆయన మెడకే చుట్టుకోబోతుంది. రేపు వచ్చే బై ఎలక్షన్స్ కావచ్చు,
రేపు వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో ప్రజలు 100% ఏమంటారు దాని అంటే చెంపం చెల్లయ్యేటట్టు 100% బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు నిలబడబోతున్నారు. ఆయనకు అప్పుడు బుద్ధి వస్తుంది. లేకపోతే ఇక తెలంగాణ ప్రజలు బాగుపడే పరిస్థితి లేదు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తప్పిస్తే ఈ దుస్థితి పోదు. ఇది మొత్తం ప్రజాధనాన్ని కొల్లగొట్టే పరిపాలన, ప్రజా పరిపాలన కాదు, ప్రతీకార పరిపాలన. ఇది ప్రజల మీద ప్రతీకారం. ఎందుకనంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ను బొందబెట్టిరు కదా. కాబట్టి ప్రజలను ఈ విధంగా నష్టం చేయాలి, ఈ విధంగా బాధ పెట్టాలి అని ప్రజల మీద కుట్రతాలతో ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని తర్వాత మోదీ గారిని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి కుట్ర. మోదీ గారు ఈరోజు మీరు చూడండి 8 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఈరోజు మరి పునర్విభజన చట్టంలో భాగంగా రావాల్సినటువంటి హామీలన్నా నెరవేర్చాలి కదా. మా బీఆర్ఎస్ లేదు కదా. ఇప్పుడు 16 మంది ఎంపీలు మీరే ఉన్నారు కదా. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అడగట్లేదు, ఎందుకు బీజేపీ పార్టీ తేవట్లేదు? ఇది జవాబు మరి కాంగ్రెస్ ఎంపీలు చెప్పాలి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి, ఇక్కడ బీజేపీ 2 మంత్రులు చెప్పాలి, తర్వాత ఎంపీలు చెప్పాలి, మోదీ గారు చెప్పాలి. దీన్ని అందుకు ఆర్ఎస్ఎస్ అనేది కుట్ర పన్ని కేసీఆర్ గారిని ఖతం చేస్తే దిక్కేలేడిగా తెలంగాణ ప్రజల కోసం అని చెప్పి కక్ష గట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా సంక్షేమ పాలన కాకుండా ప్రతీకార పాలన చేస్తున్నారని చెప్పి మేము ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాం. ప్రజలు రివోల్ట్ అయ్యారు. ప్రజలు ఖచ్చితంగా ఈ బీజేపీకి, కాంగ్రెస్కి బుద్ధి చెప్పబోతా ఉన్నారు. రైట్. అయితే కాంగ్రెస్ పార్టీయే ఈ 4 ఎమ్మెల్యేలని ట్రాప్ చేసింది అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళే ఇలా నెగటివ్ గా ప్రచారం కూడా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళు రావాలి అని అనుకుంటున్నారు. సో ఫర్దర్ గా అయితే మరి కేసీఆర్ గారు అయితే క్షమిస్తారు అని మీరు చెప్తూ ఉన్నారు. బోలాశంకరుడు అమ్మా, ఆయన ఏముంది, వచ్చిన ఎవడు కాదనడు, ఏదో తప్పు చేసినా అంటే ఆయన 100% క్షమించే రకమే. కానీ ఇలాంటి కష్టకాలంలో ఒక విలువదీసే పని చేస్తే ఎవరినైనా క్షమిస్తాడా? సొంత కూతురునే చూడ్డానికి వెళ్ళలే. నిన్ను ఎవడు అంటే ఆమె చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళ ఫోన్లు చెక్ చేసే క్రమంలో కవితమ్మ గారి ఫోన్ నంబర్ దొరికిందంట. అది ప్రాబ్లం. ఏం లేదాడ. అయితే దానికి సంబంధించిన వాడు ఎవడో మనకు తెలియదు, ఆమెకు కూడా తెలియదు. ఇప్పుడు ఆమె ఒక ఎంపీ అండి, ఆమెకు ఫోన్ వస్తాయి కదా, మాట్లాడుతుంది. దాంట్లో వాడెవడో అక్కడ అటాచ్మెంట్ ఉంటే దాంట్లో ఈమెను చొప్పించి ఇగో ఫోన్ వచ్చింది కదా, నువ్వు కూడా దీంట్లో స్కామ్లో ఉన్నావు అని చెప్పి ఆమెను కావాలని ఆరోపించి 123 రోజులు జైల్లో పెట్టారు. ఇది జరిగిన విషయం వాస్తవంగా. అంటే కన్న కూతురును కూడా చూడ్డానికి వెళ్ళలేదు. నా పేరు ముంచినట్టు అయిపోయింది, నేను ఎవరికి ఫోన్ చేయమన్నాడు, వాని ఫోన్ నీకెక్కడ, నీది వాడికి ఎక్కడ అని ఒక కోపంతో కదా. మరి మా ఎమ్మెల్యేలు పోతే కూడా అదే కోపంతో ఉన్నాడు. ఈరోజు కూతురుని ఏమన్నా చంపేసిండా? లేదుగా. మిమ్మల్ని కూడా ఏమన్నాడు, వస్తే ఖచ్చితంగా ఆదరిస్తాడు, దాంట్లో ఏం తప్పేం లేదు. బట్ బోలాశంకరుడైనటువంటి కేసీఆర్ గారే అందరికీ శ్రీరామ రక్ష, తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు. ఈ కుట్రలు కుతంత్రాలు అనే మోదీ గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు బ్రతికున్నంత వరకు ఈ దేశం బాగుపడదు. మోదీ గారి వెనకాల ఆర్ఎస్ఎస్ ఉన్నంత వరకు బాగుపడదు ఈ భారతదేశం. ఎందుకు అనంటే అసలు భారతదేశ ప్రజలు అమాయకులు. వాళ్ళు ఒక దైవభక్తితో ఉండే వ్యక్తులే. కానీ ఆ దైవాన్నే నువ్వు రాజకీయం చేస్తే, ఆ ధర్మాన్ని రాజకీయం చేస్తే ఇది ఎక్కడి పంచాయతీ? రాజకీయంగా చేయి. రాజకీయాల్లోకి ధర్మాన్ని ఎందుకు తెస్తావు, మతాన్ని ఎందుకు తెస్తావు, కులాన్ని ఎందుకు తెస్తావు? ఈ మూడుటిని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఈరోజు నూకలు జల్లే పరిస్థితి కేసీఆర్ గారి వల్లనే వస్తుంది. కేసీఆర్ గారు నీతిమంతుడు కాబట్టి అది నిరూపణ కాబోతుంది. అది ప్రజల ద్వారా తేలబోతుంది అంతే. రైట్. సో కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగానే చేసింది అని అంటున్నారు. ఈ 4 ఎమ్మెల్యేల తప్పైతే లేదు, ఉద్దేశపూర్వకంగా అయితే వెళ్ళలేదు అని అయితే స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం రిజల్ట్ వస్తుందో, ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.